శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇవాల్టి కార్యక్రమ ప్రారంభంలో శ్రీరామ నీ నామమేమి రుచిరా అని రామదాసు గారు రామచంద్రమూర్తి యొక్క నామ వైభవాన్ని కీర్తించినటువంటి కీర్తనతో ప్రారంభం. కరిరాజ ప్రహ్లాద కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణుల కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణుల గాచిన నీ నామ మేలి రుచిర కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణుల గాచిన నీ నామ మేమి రుచిర కదళి ఖర్జూరాది ఫలమూల కధికమౌ కమ్మని నీ నామ మెంతో రుచిర కదళి ఖర్జూరాది ఫలమూల కధికమౌ కమ్మని నీ నామ మెంతో రుచిర ఓ రామ నీ నామ మేమి రుచిరు. శ్రీరామ నీ నామ మెంతో రుచిర ఓ రామ నీ
నవరసముల కన్న నవనీతము కన్న నవరసముల కన్న నవనీతము కన్న అధికమౌని నామ మేమి రుచిర నవరసముల కన్న నవనీతము కన్న అధికముని నామ మేమి రుచిర అంజన తనయు హృత్కమలు మొనదు రంజిల్లు నీ నామ మెంతో రుచిర అంజన తనయు హృత్కమలు మొనదు రంజిల్లు నీ నామ మెంతో రుచిర నీ నామ మేమి రుచిరు శ్రీరామ నీ నామ మెంతో రుచిర ఓ రామ నీ నామ మేమి రుచిరు పనస జంబూ ద్రాక్ష ఫలరసముల కంటే పనస జంబూ ద్రాక్ష ఫలరసముల కంటే అధికమౌని నామ మేమి రుచిర పనస జంబూ ద్రాక్ష ఫలరసముల కంటే అధికమౌని నామ మేమి రుచిర శ్రీ సదాశివుడు తానే వేళ భజించు శుభరూపని నామ మెంతో రుచిర శ్రీ సదాశివుడు తానే వేళ భజించు శుభరూపని నామ మెంతో రుచిర నీ నామ మేమి రుచిర శ్రీరామ నీ నామ మెంతో రుచిర ఓ రామ నీ నామ మేమి రుచిర సారము లేని సంసార తరణమునకు తారకము నీ నామ మేమి రుచిర సారము లేని సంసార తరణమునకు తారకము నీ నామ మేమి రుచిర శరణన్న జనులను సరగుణ రక్షించు బిరుదు కలిగిన నామ మెంతో రుచిర శరణన జనులను సరగుణ రక్షించు బిరుదు కలిగిన నామ మెంతో రుచిర ఓ రామ నీ నామ మేమి రుచిర శ్రీరామ నీ నామ మెంతో రుచిర ఓ రామ నీ నామ మేమి రుచిర తుంబురు నారదుల్ డంబు మీర గానంబు చేసడి నామమేమి రుచిర తుంబురు నారదుల్ డంబు మీర గానంబు చేసడి నామమేమి రుచిర అరయ భద్రాజ
అరయ భద్రాచల అరయ భద్రాచల అరయ భద్రాచల శ్రీరామదాసోని అరయ భద్రాచల శ్రీరామదాసోని ఏలైన నీ నామెంతో రుచిర అరయ భద్రాచల శ్రీరామదాసోని ఏలైన నీ నామెంతో రుచిర ఓ రామ నీ నామేమి రుచి శ్రీరామ నీ నామెంతో రుచిర ఓ రామ నీ నామేమి రుచిర శ్రీరామ నీ నామెంతో రుచిర ఓ రామ నీ నామేమి రుచిర శ్రీరామ నీ నామెంతో రుచిర ఓ రామ నీ నామేమి రుచిర రామ ఎంత రుచిర రామ ఏమి రుచిర రామ ఎంత రుచిర స్తున్నారు 84 లక్షల జీవరాశులలో ఒక్క మనుష్యునికి తప్ప భగవంతుడు ఏ ప్రాణికి కూడా మాట్లాడగలిగినటువంటి అధికారాన్ని ఇవ్వలేదు. కంఠంలో స్వరపీఠిక ఉండి మాట మాట్లాడగలిగిన అధికారం ఉన్న ఏకైక ప్రాణి మనుష్యుడు. మాట మాట్లాడడానికి ఏమీ ఖర్చు ఉండదు కాబట్టి అది లౌల్యానికి దారితీస్తుంది. అక్కర్లేని మాటలు మాట్లాడి సంతోషము పొందవచ్చు. ప్రయత్నపూర్వకంగా భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడానికి అలవాటు పడి ఆ నామోచ్చారణ చేత మనిషి తరించనువచ్చు. ప్రత్యేకించి కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక వెసులుబాటు ఇచ్చారు. నామస్మరణ ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే. కలియుగంలో నామ సంకీర్తనానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. అందుకే భక్తి తత్పరులు మహాజ్ఞాన సంపన్నులు కాబట్టి రామదాసు గారు ఈ కీర్తనలో ఆ రామనామాన్ని కీర్తించడానికి ఎంత పెట్టి పుట్టాలో చెప్పారు. ఇదే విషయాన్ని దాశరథీ శతకంలో కూడా చెప్పారు. హరునకు అవిభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అన్నారు. భగవంతుడి నామం చెప్పడం చాలా గొప్పది అని తెలిసి ఉండొచ్చు. కానీ భగవంతుని యొక్క నామం పలకడానికి పెట్టి పుట్టాలి. ఎందుకనంటే భగవంతుని యొక్క నామమును ఉచ్చరించడం ద్వారా సమస్త పాపములను పోగొట్టుకుంటూ ఉంటాడు. ఆ భగవంతుని యొక్క నామ వైభవానికి అలవాటు పడి ఎప్పుడు జిహ్వ మీద భగవంతుని యొక్క నామం తాండవం చేస్తూ ఉండడం భగవంతుని అనుగ్రహం చేత సాధ్యమవుతుంది తప్ప కేవలం మన ప్రయత్నము చేత సాధ్యము కాదు. అందుకని నీ అనుగ్రహంతో నేను రామనామం పలకాలి తప్ప నా అంత నేనుగా ఎప్పుడూ రామనామం పలుకుతానని సంకల్పం చేసుకున్నంత మాత్రం చేత పలకలేను అని వినయాన్ని ప్రకటిస్తారు రామదాసు గారు. ఈ కీర్తనలో శ్రీరామ నీనామం ఏమి రుచిరా అని మొదలుపెట్టారు. ఏమి రుచిరా అంటే తెలుగు భాషలో రుచి అంటే నాలుకకు సంబంధించినది. రుచి అంటే ఏదో పదార్థములను తినడం ద్వారా పొందేటటువంటి రుచి సూఖ్యం కాదు. భగవంతుని యొక్క నామాన్ని పలకడంలో ఉన్న సంతోషం, అందులో ఉన్న ఆనందం. ఒకసారి అలవాటు పడితే భగవన్నామాన్ని పలకకుండా ఉండలేడు. అట్లాంటి అనుభవం నాకు ఎప్పుడు కలుగుతుంది? శ్రీరామ నీనామమేమి రుచిరా అంటూ అట్లా భగవంతుని యొక్క నామాన్ని పలికి తరించిపోయిన వారిని దాశరథీ శతకంలో ఎట్లా చెప్పారో అట్లాగే ఈ కీర్తనలో చెప్పారు. ఇందులో కరిరాజ గజేంద్రమోక్షణ ఘట్టంలో ఏనుగు భగవంతుని యొక్క నామాన్ని పలికి ఎలా తరించిపోయిందో, ప్రహ్లాదుని యొక్క భక్తి గురించి చెప్తూ భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్
సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా అంటారు. భగవంతుని యొక్క నామం జ్ఞాపకానికి రావాలి అంటే భగవంతుని చేసిన ఉపకారం మనకి జ్ఞాపకంలోకి రావాలి, ఆ ప్రీతి ఉండాలి. నా కొడుకు నాకు ఎప్పుడూ జ్ఞాపకానికి వస్తాడు, భార్య జ్ఞాపకానికి వస్తుంది, కూతురు జ్ఞాపకానికి వస్తుంది, అల్లుడు జ్ఞాపకానికి వస్తాడు, మనవలు జ్ఞాపకానికి వస్తారు. ఎందుకని అంటే వారి యందు నాకు సహజంగా ఉన్న ప్రీతి. భగవంతుడు ఎందుకు జ్ఞాపకం రావాలి అంటే భగవంతుడు చేసిన ఉపకారమును స్మరించడం వల్ల. అసలు నీరు లేకపోతే శరీరం నిలబడదు. సంజీవనం సమస్తస్య జగత సలీలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు లింగపురాణంలో వ్యాసుల వారు. నీరు లేకపోతే శరీరం నిలబడదు. నీటి మీద ప్రాణములు ఆధారపడి ఉంటాయి. అమృతం వా ఆపహ అని అందుకే స్పృహ తప్పితే ముఖం మీద నీళ్లు చిలకరిస్తారు. అటువంటి నీటి రూపంలో ఉన్నవాడు భగవంతుడే. మనలో నీరు అయిపోతే దాహం రూపంలో చెప్తున్నవాడు భగవంతుడే. తొందరగా నీరు శరీరంలోకి వెళ్ళడానికి నీరు పల్లానికి వెళ్ళేటట్టుగా ధర్మం పెట్టినవాడు భగవంతుడే. అగ్నిహోత్రం అయితే పైకి లేస్తుంది, నీరైతే కిందకి పెడుతుంది. ఏదో నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు అంటారు కదా. పల్లానికి వెళ్ళడానికి వీలుగా కడుపుని కిందకి పెట్టి నోరు పైకి పెట్టాడు. నోరు కిందకి పెట్టి కడుపు పైకి పెట్టి ఉంటే ఎప్పటికెడతాయి నీళ్లు దాహం వేసినప్పుడు? నిజంగా ప్రహ్లాద భక్తి ఎక్కడుంది అంటే దాహం వేస్తే నాలో ఉన్న నీళ్ళు అయిపోయాయని నాకు తెలియలేదు. అక్కర్లేని విషయాలన్నీ గమనిస్తాను. నాకు దాహం వేసేటట్లు చేసిన వాడివి నువ్వు, దాహం వేస్తే నీళ్లు దొరికేటట్టు చేసిన వాడివి నువ్వు. ఎక్కడ పడిన నీరు అక్కడే ఉండిపోతే అట్లా కాకుండా నీటికి ప్రవాహాన్ని కల్పించి దగ్గరకు వచ్చేటట్టు చేశావు. కడుపు కిందకి పెట్టావు, నోరు పైకి పెట్టావు, నీరు పల్లానికి వెళ్ళేటట్టు చేశావు. ఈశ్వర, ఎంత ఉపకారం చేశావయ్యా! ఉపకారము స్మరింపబడితే భగవంతుని యొక్క నామము తనంత తానుగా నాలుక మీద నర్తిస్తుంది. అందుకని పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఏది చేస్తున్నా ప్రహ్లాదుడికి భగవంతుని యొక్క ఉపకార గుణము స్మరించి ఎప్పుడూ భగవంతుణ్ణే స్మరిస్తూ ఉండేవాడు, ఎప్పుడూ భగవంతుణ్ణే పలుకుతూ ఉండేవాడు. ఆఖరికి తనని పొడవడానికి రాక్షసులు కత్తులు పట్టుకొని వచ్చిన తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయి ఓ ధనుజ భంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య ఓ అఖిలపావనయంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కడుభూవర అంటారు పోతన గారు. ఆయనకి ఆ కత్తిలో, రాక్షసుల్లో, పొడవడంలో అన్నిటిలో ఆ నారాయణుడే కనపడేవాడు. భగవంతుని నామాన్ని పలుకుతూ ఆనందపడిపోతుండేవాడు. ఆ స్థితి నాకు రావాలయ్యా, మనుష్య జన్మ ఎత్తి భగవంతుడు నాకు నోరు ఇచ్చి మాట్లాడడానికి అధికారం ఇచ్చిన తరువాత భగవంతుని నామం పలకడం నాకు కష్టమైపోతే ఈ జన్మకి ప్రయోజనం ఏమిటి? ఇంకా మిగిలిన ప్రాణులు పలుకుదామన్నా పలుకలేవు, కానీ నేను మనుష్య జన్మ ఎత్తాను కాబట్టి పలకగలను. నృసింహ శతకంలో శేషప్ప కవి బెంగ పెట్టుకుని నృసింహస్వామితో అంటారు, బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు వరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగాశ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు. బతికున్నన్నాళ్ళు స్వామి నీ నామం చెప్తాను, కానీ మరణకాలంలో భయంకరమైన రూపాలతో యమభటులు వచ్చి నా ముందు నిలబడితే లోపల కప వాత పైత్యములు పెరిగిపోతే అప్పుడు నీ నామం పలకగలనో పలకలేనో. తొలి ఏకాదశి ఇవాళ వీడు వినాయకుడి గుడిలో కూర్చుని భగవంతుడి నామం చెప్పాడని గుర్తు పెట్టుకుని నా అంత్యకాలమునందు నువ్వు వచ్చి నన్ను కాపాడు, అప్పుడు నేను చెప్పగలనో చెప్పలేనో అంటారు. భగవన్నామం చెప్పాలని అంత ఆర్తి పొందారు. రామదాసు గారు ఈ కీర్తనలో అనండి 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 భగవన్నామం అనండి అని ఎందుకంత ఉద్బోధ చేస్తున్నారంటే, మీరు ఒక మంత్రాన్ని జపం చెయ్యాలి అంటే నియమాలు ఉంటాయి, పూజ చెయ్యడానికి నియమాలు ఉంటాయి, ధ్యానం చెయ్యాలి అంటే మనసుని నిగ్రహించాలి. భగవంతుడి యొక్క నామం పలకడానికి ఏ నియమము లేదు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా,
విశ్రామ కేళినైన మిగుల గేలినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము అంటారు భాగవతంలో. మీరు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, కొడుకుకి పేరు ఏదో భగవంతుడి పేరు పెట్టుకున్నాడు, మనవలకి భగవంతుడి పేర్లు పెట్టుకున్నాడు. అందుకని ఉరై షణ్ముఖ, ఉసై వల్లెమ్మ, మీనాక్షి, చంద్రశేఖర, కార్తికేయ, శ్రీకరి ఇలా పిలుస్తూ ఉంటాడు. అది నిజానికి పిలిచినప్పుడు ఆయన ఉద్దేశ్యం ఆయన యొక్క మనవల్ని పిలిచాడు, కొడుకుని పిలిచాడు, కోడల్ని పిలిచాడు, కూతుర్ని పిలిచాడు, అల్లుడిని పిలిచాడు. కానీ భగవంతుడు ఏది లెక్కలోకి తీసుకుంటాడంటే వీడు తన వాళ్ళని పిలిచినా నా నామాన్ని పలికాడు కాబట్టి వీడు నా నామోచ్చరణ చేసినటువంటి ఫలితాన్ని ఇస్తున్నానంటాడు. అంత తేలిక ఇంకేది ఉంటుంది నామం? బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన. ఏదో ఆడుకుంటూ మీరు కృష్ణుడి పక్షం, మేము శివుడి పక్షం అని చెప్పి పేర్లు పెట్టుకుని ఆ పేర్లతో పిలుచుకుంటూ ఆటలాడుకున్నా కూడా భగవన్నామోచ్చరణ చేసినటువంటి ఫలితం వస్తుంది. మిగుల గేలినైన, ఏదో పిల్లాడు బట్ట కడితే ఎప్పుడూ ఉంచుకోకుండా పక్కన పారేస్తున్నాడు అనుకోండి విప్పేసి, ఏమిరా నీకేమైనా శివుడి యొక్క తత్వం వచ్చిందా ఏమిటి, ఎప్పుడు దిగంబరంగా తిరుగుతుంటావు అని గేలి చేశాడు. అయినా కూడా ఆయనకి ఫలితం వస్తుంది. ఎందుకంటే గేలి చేయడానికి భగవన్నామం వాడినా భగవన్నామం పలికినటువంటి ఫలితాన్ని ఇస్తాడు. మిగుల గేలినైన పద్య గద్య గీత భావార్థములనైన, ఓ పద్యం చదివినా ఒక పాట పాడినా ఏది చేసినా అందులో భగవంతుని యొక్క నామము ఉన్నది అంటే ధరించాడని గుర్తు. అంత గొప్పది భగవంతుని యొక్క నామం. భగవంతుని యొక్క నామం కలియుగంలో ఎంత ఫలితాన్ని ఇస్తుందో భాగవతంలో అజామీలోపాఖ్యానంలో చెప్తారు. బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్నికీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు, మధుపానకిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్య నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాదిసురులకు అందరాని భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు అంటారు. బ్రహ్మహత్య లాంటి మహాపాతకాన్ని కూడా కలియుగంలో పోగొట్టగలిగినది ఏది అంటే భగవన్నామ సంకీర్తనం. గురువుగారు పడుకున్న మంచం మీద పడుకోవడం అనేటటువంటి మహాదోషాన్ని పోగొట్టగలిగినది ఏది అంటే భగవన్నామ సంకీర్తనం. అట్లాగే మధుపానం, కళ్ళు త్రాగడం లాంటి దోషాలను పోగొట్టగలిగినది ఏది అంటే భగవన్నామ సంకీర్తనం. బంగారం దొంగిలించడం లాంటి భయంకరమైన పాపములను పోగొట్టగలిగినది ఏది అంటే హరినామ సంకీర్తనం. అంత గొప్పది భగవంతుని యొక్క నామ సంకీర్తన. భగవంతుని నామ సంకీర్తనం చేయడానికి, భగవంతుని నామం చెప్పడానికి నేను మడికట్టుకున్నానా, స్నానం చేశానా, ఇవన్నీ ఏం ఉండవు. ద్రౌపదీదేవి భగవన్నామం పలికినప్పుడు ఏకవస్త్ర. గజేంద్రుడు మృత్యుస్థితిలో భగవన్నామం పలికాడు. మీరు ఎప్పుడు పలికినా సరే భగవన్నామం గొప్పదే. చిట్ట చివరికి భగవన్నామం ఎంత గొప్పది అంటే కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రేలిన చోట, సర్పముఖ పీడల పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొని రేని ఆ కాలుని యాతనా వితతి పూనరు కానరు దుఃఖభావముల్ అంటారు. ఏదో అలా వెడుతుంటే బాగా పొడుగ్గా ఉన్నాడు, ఓ గడప తల మీద తగిలి కింద పడిపోయాడు. ఆ పడిపోయినప్పుడు ఏదో గోవిందా శివ ఏదో అన్నాడు, నా భగవన్నామం అది కాపాడుతుంది. కొట్టబడి కుందిన చోట, కావాలని ఎవరో కొట్టారు, ఆ దెబ్బలు తిని బాధలో ఉన్నాడు, అప్పుడు భగవన్నామం పలికాడు. మహాజ్వరాదులను ప్రేలిన చోట, గొప్ప జ్వరం వచ్చింది, ఆ జ్వరంలో కూడా ఏదో భగవన్నామ సంకీర్తనం చేస్తున్నాడు. మహాజ్వరాదులను ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, అలా విడిపోతున్నాడు. అకస్మాత్తుగా పాము పడగ విప్పింది, అప్పుడు భగవన్నామ సంకీర్తనం చేశాడు. ఆర్తులై తూలిన చోట, తూలి పడిపోయాడు ఎక్కడో, అక్కడ భగవన్నామ సంకీర్తనం చేశాడు. ఏమంటే అప్పుడు చెయ్యొచ్చా, జ్వరంతో ఉండి స్నానం చేయలేరు కదా, మంచం మీద పడుకున్నాడు కదా, భగవన్నామం చెప్పచ్చా అంటే భగవన్నామం చెప్పడానికి ఏ విధమైనటువంటి నియమములు లేవు. మృత్యుస్థితిలో కూడా భగవన్నామమును చెప్పవచ్చు. నిజానికి సత్సంగాలు ఎందుకు పెడతారంటే సత్సంగం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటో తెలుసా? ప్రతిరోజు సత్సంగ సభ్యులందరూ కూర్చొని సాయంకాలం 6 గంటలకి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడానికి అలవాటు పడ్డారనుకోండి,
అలవాటు పడితే ఏమవుతుందంటే ఆఖరణం అందులో ఒక సభ్యుడు మృత్యుముఖంలోకి వెళ్ళిపోతున్నాడు, ఇంద్రియాలన్నీ వెనక్కి వెళ్ళిపోయి మనసులోకి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఈ సత్సంగ సభ్యులందరూ కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతున్నారు. బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ అని చదువుతున్నారు. ఈయనకి అది ఎక్కడో చెవిలో పడింది. చాలా రోజులుగా సాయంకాలం చదవడం అలవాటు కదూ. అనుకోకుండా ఏం చేస్తుందంటే నోరు అందుకుని తరువాతి నామాన్ని చెప్తూ వెళ్ళిపోతాడు. అది సత్సంగం యొక్క ప్రధాన ప్రయోజనం. అందుకు భగవన్నామ సంకీర్తనం కోసమే సత్సంగం. మృత్యుముఖంలో ఉన్నవాడిని కూడా భగవన్నామం పలికింప చేయడానికి దాన్ని వాడతారు. ఇక పరమభక్తి తత్పరుడైన వాడు అనుకోండి, ఆయన కానీ ఆర్తితో భగవంతుణ్ణి పిలిస్తే పలికి తీరుతాడు. దానికి మీకు ప్రబల ఉదాహరణ ఒకటి ఉంది. భద్రాచలంలోనే అంబసత్రం అని ఒక సత్రం ఉంది. పమిడిగండం వెంకటరమణయ్య గారిని ఉండేవారు, మహానుభావుడు, చాలా చాలా గొప్పవారు, మహాభక్తి తత్పరులు ఆయన. ఆ పమిడిగండం వెంకటరమణయ్య గారు అమ్మవారిని సీతమ్మ తల్లిని పిలిచి నైవేద్యం పెట్టడానికి అక్కడ పదార్థాలన్నీ పెట్టి అమ్మా సీతమ్మ అని పిలిచేవారు. ఆ చుట్టూ కూర్చున్న వాళ్ళకి అమ్మవారి యొక్క కాళ్ళ గజ్జల చప్పుడు వినపడేదంతే. సీతమ్మ స్వయంగా వచ్చేది. మీరు ఇప్పటికీ భద్రాచల చరిత్ర చదివితే అందులో ఆయన పాలగిన్నె అక్కడ పెట్టి అమ్మా సీతమ్మ అని అరిస్తే కొండ దేవాలయం నుంచి పెద్ద పాము జరజర పాకుతూ వచ్చి పాలు తాగి వెళ్ళిపోయేది. సర్పరూపంలో సీతమ్మ వచ్చి తాగేది. వంట చేయడానికి వంటవాళ్ళు లేకపోతే ఆయన రామలక్ష్మణుల్ని పిలిస్తే ఎవరో వంటవాళ్ల రూపంలో వచ్చి మేము వంట చేస్తాం కానీ ఎవరూ చూడకూడదని చెప్పి వాళ్ళే గుండిగలు తెచ్చుకొని వంట చేసుకుని ఇప్పుడే వస్తాం స్నానం చేసి భోజనానికని వెళ్ళి రావడం మానేశారు. అయ్యో ఇంత వంట చేశారు, వాళ్ళు రాలేదు, ఆ పిల్లలు ఏమైపోయారని వెంకటరమణయ్య గారు వంటింట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు వండినటువంటి గుండిగల మీద రామ లక్ష్మణ అని పేర్లు రాసి ఉన్నాయి. మీరు ఇప్పటికీ భద్రాచలం పెడితే అంబసత్రంలో ఆ గుండిగలు అక్కడ పెట్టుంటాయి, రామ లక్ష్మణ అని. భగవంతుడి నామం భక్తితో పిలవడం అలవాటైన వాడు పలికినంత మాత్రం చేత ఉత్తరక్షణం భగవంతుడు వచ్చి ప్రసన్నుడుతాడు. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచసితిభిః తరూణాం దివ్యానాం హసతైవతే చండిచరణౌ ఫలాని స్వశ్చేప్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రీగమనిశమాహ్నాదదతౌ అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. అమ్మ మాకేం కామధేనువులు కల్పవృక్షాలు ఇవన్నీ అక్కర్లా, నీ నామం చాలు, మేమెంత కష్టంలో ఉన్నా అమ్మా అంటాం చాలు, నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడతావు అంటారు. భగవన్నామం అంత గొప్పది. పైగా నామం ఏం చేస్తుంది అంటే ధ్యానంలోకి తీసుకెళ్ళిపోతుంది. మీకు నామానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే లలితా సహస్రనామం ఉందనుకోండి, మీరు లలితా సహస్రనామ స్తోత్రం పుస్తకం లేకుండా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి దగ్గర మొదలుపెట్టి ఏదో సర్వానుల్లంఘ్య శాసన వరకు చిట్ట చివరి వరకు ఏవం శ్రీ లలితాదేవ్యానాంనాం సాహస్రకం జగహు వరకు చదివేయగలరు. శివశక్త్యైక్యరూపిణి లలితాంబిక వరకు. వాళ్ళకి లలితా సహస్రం చదవడం వచ్చిందా? లలితా సహస్రం చదువుతుండగా ధ్యానస్థితి కలిగి లలితా సహస్రం మర్చిపోయిన వాడికి లలితా సహస్రం వచ్చిందా అంటే, నామాలు చదువుతుండగా ధ్యానమునందు ఎవడు ఆ నామాలు మరిచిపోయాడో వాడికే నిజానికి లలితా సహస్రం బాగా వచ్చిందని గుర్తు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏదో లలితా సహస్రం చదువుకుంటున్నాడు, చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ అన్నాడు. అమ్మవారి పెద్ద కొప్పు, అమ్మవారి కొప్పులో తురమబడినటువంటి ఆ సంపంగి పువ్వులు, అశోక పువ్వులు ఇవన్నీ కూడా కబరీబంధం కనపడుతోంది. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు శంకరులు సౌందర్యలహరిలో. అంత నల్లగా ఉండే అమ్మవారి కొప్పు మనసులో ధ్యానం చేస్తూ అదే నామని చెప్తున్నాడు. చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ, చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ అని అదే నామని చెప్తూ అమ్మవారి కొప్పుని మనసులో దర్శనం చేస్తున్నాడు. భార్య అటువైపు దేనికో వచ్చి, ఏమిటి ఇవాళ ఈయన కళ్ళు మూసుకుని లలితా సహస్రం తర్వాత నామం గుర్తు రావట్లేదు పాపం అదే చెప్తున్నారని కురు విందమణిశ్రేణి కనత్కోటి హిరమండిత అంది.
ఆయన కళ్ళు తెరిచి పాడు చేసేసావే పూజ అన్నాడు. అంటే నిజానికి ఆయన నామములు మరిచిపోలేదు. ఒక నామము యొక్క భావము మనసులో కదిలిన కారణం చేత అమ్మవారి కబరీ బంధం కనపడింది. అలా ఎవరికి కనబడిందో వాళ్ళ అజ్ఞానము విచ్చిపోతోందన్నారు శంకరాచార్యులు వారు. అంటే నామం ఏం చేస్తుంది? ధ్యానస్థితికి తీసుకెడుతుంది. అందుకే కలియుగంలో నామము చెయ్యగలిగినంత ఉపకారమును చెయ్యగలిగినది ఏదీ లేదు. దానికి రామదాసు గారు కొన్ని అద్భుతమైన ఉదాహరణలు చెప్పారు. ఎలాంటి వారిని ఎవరిష్టపడతారు అంటే, తాము ఎటువంటి స్వభావం ఉన్నవారో అవతలవారు అటువంటి స్వభావం ఉన్నవారైతే ఇష్టపడతారు. రాముడంటే ఇష్టం ఉండాలంటే రాముడిలా ధర్మం మీద అనురక్తి ఉండాలి. అందుకే ధర్మమునందు అనురక్తి ఉన్న వాళ్ళ పేర్లు చెప్పారు. కరిరాజ, ప్రహ్లాద, తరణిజ, సూర్యుని యొక్క కుమార్తె అంజనాదేవి. అంజనాదేవి గురించి, అంజనాదేవి కాదు, సువర్చలాదేవి గురించి ఒక మాట చెప్తారు. సువర్చల సూర్యుని యొక్క కుమార్తె. ఆమెకి కోరిక ఏమిటి అంటే గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. కానీ గృహస్థాశ్రమంలో ప్రవేశించకుండా బ్రహ్మచారిణిగా ఉండిపోకూడదు. కానీ ఎప్పుడూ కామస్పర్శ లేనటువంటి వాడు కేవలము గృహస్థుగా ఇల్లాలిని పక్కన పెట్టుకుని యజ్ఞయాగాది క్రతువులు చేయగలిగినటువంటి మహా గొప్ప ఇంద్రియములను గెలిచిన దురంధరుడికి తాను ఇల్లాలు కావాలని కోరిక. అట్లాంటి వాడు కాబట్టి మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. అందుకని ఆమె ఆంజనేయ స్వామిని వివాహం చేసుకుంది. అందుకని తరణిజ అంత ధర్మాత్మురాలు, ఎప్పుడూ భగవన్నామాన్ని పలికేది. విభీషణుడు తపస్సు చేసి బ్రహ్మగారు ప్రత్యక్షమైతే నా మనసు ఎప్పుడు ధర్మమునందు అనురక్తమై ఉండాలని కోరుకున్నాడు. అందుకే రాముణ్ణి ఆశ్రయించాడు. అట్లాంటి వాళ్ళందరూ భగవన్నామని చెప్పి తరించిపోయారయ్యా. దానికి ఏం పెట్టుబడి లేదు. దానికి ఏం నువ్వు కొత్తగా డబ్బు పెట్టి తేవలసినది ఏదీ లేదు. భగవంతుడే దానికి కావలసిన గొప్ప ఉపకరణాన్ని, ఏ ప్రాణికి ఇవ్వని ఉపకరణాన్ని నీకు ఇచ్చి పంపించేశాడు. చెయ్యవలసిందల్లా దాన్ని సద్వినియోగం చేసుకోవడం. అది ఏ కాలమునందు, ఏ దేశమునందు, ఎప్పుడు మీరు వినియోగించారు అన్నదాన్ని బట్టి అభ్యున్నతి ఆధారపడి ఉంటుంది. మీరు ఇంట్లో కూర్చుని భగవన్నామని చెప్తే ఒక ఎత్తు, మీరు ఒక దేవాలయంలో కూర్చుని భగవన్నామని చెప్తే ఒక ఎత్తు. కాలమునకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. నేనేమి ఇది కల్పించి చెప్తున్నది కాదు. ఇవాళ తొలి ఏకాదశి, అన్ని ఏకాదశులున్నా ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. అంత గొప్ప ఏకాదశి. అటువంటి ఏకాదశి ప్రదోషంలో దేవాలయ ప్రాంగణంలో కూర్చొని మీరు భగవన్నామం తెలిసో తెలియకో పలకడమో వినడమో చేశారనుకోండి, ఆ ఫలితం ఎంత ఉంటుంది అంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అంత గొప్ప ఫలితం. నేను ఈ మాట అన్నప్పుడు మీరు సహజంగా మనసులో ఒకటి అనుకుంటారు, బాగానే ఉందయా శేషులత గారంటే చక్కగా అన్ని మాటలు శ్రీరామ నీ నామ మిమిరుచిరా అని పాడుతున్నారు. సరే, నీకు వచ్చినా రాకపోయినా ఏదో 2 పద్యాలు చెప్తున్నావు, భగవన్నామ వైభవం చెప్తున్నావు, నువ్వు తరించావు. మేమేం చేసాం? వినడం తప్ప మాతో భగవన్నామం పలికించవా? మరి ఇంత గొప్ప తిథినాడు అంత గొప్ప నామం అయితే పలకడం మాకు అదృష్టమేగా అంటే మీ అందరూ గట్టిగా చెప్పండి. ఇన్ని మాటలు చెప్పారన్నది కాదు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి. నమ్మి ఒక్క మాట గట్టిగా భగవంతుడిచ్చినటువంటి కంఠాన్ని వినియోగించి చెప్పినంత మాత్రం చేత పొంగిపోతాడు. రామ 3 మాటలు తిరిగితే విష్ణు సహస్రం అయిపోతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఎందుకని అంటే రామ అంటే అంకెల్లోకి మారిస్తే రా 2 మా 5. రామ 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 అన్నారనుకోండి, 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 2 20, 25 100, 100 200, 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. 3 మాటలు రామనామం పలికారనుకోండి, మీరు ఒక పర్యాయం వినాయకుడు గుళ్ళో కూర్చుని తొలేకాదశి నాడు విష్ణు సహస్రాన్ని పలికారు అని భగవంతుడు తీసుకుంటాడు. అట్లా ఎన్ని మాటలు అనాలి అంటే ప్రీతిగా 5 మాటలు వచ్చేటట్టుగా చెప్తే చాలు. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మీ ఆర్తి చూస్తే చాలా సంతోషంగా ఉంది అని నేను అన్నాను అనుకోండి,
అప్పుడు మీరు మళ్ళీ అన్నారనుకోండి, ఒక 5 మాటలు అన్నామనుకోండి, అప్పుడు కేవలం ఏదో శేషకుమారి గారే తరించారు, నేనే తరించానన్న బెంగేం లేదు. మీరు కూడా తరించిపోయిన వారు, మీరు ఎప్పుడో తరించిపోయారు. నిజంగా చెప్పాలి అంటే చాలా పుణ్యం ఉన్నవారు ఎవరు అని పేర్లు రాస్తే అందరికన్నా చివర బహుశా నా పేరు ఉంటుందేమో, ముందు మీ పేర్లే ఉంటాయి. కాబట్టి మీరు నేనంటాను, మీరు అనండి. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము. మీరు రామనామము చెప్తే చాలు, అది అనండి చాలు. మీరు పాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము, పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము. గౌరికిది ఉపదేశనామము, కమలజుడు జపించు నామము. ఇటువంటి సభల యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ఏమిటంటే తిథిని సద్వినియోగం చేసుకుని తరించమని. అందుకే మనందరినీ ఉద్ధరించడం కోసం ఇవాళ రామచంద్రమూర్తి రామదాసు గారు శేషులత గారిని ఆవహించి మొట్టమొదట ఈ కీర్తనతోనే ప్రారంభం చేశారు. భగవన్నామం ఎంత గొప్పది అన్న దాని గురించి ఆవిడ ఇంత అందంగా మనకి వివరించారు. ఒక మాట చెప్తారు భాగవతంలో, ధృతి తప్పిన తరి. అప్పుడు పురాకృతమున కాక ఎట్లు తోచు కేశవుడు మదిన్, మితిలేని జగముదాల్చిన అతడొక్కడి మనములోన అణగెడువాడే. ఏదో ప్రాణం పోయేటప్పుడు భగవంతుడి నామని చెప్తానండి, ఇప్పటి నుంచి ఈ గొడవంతా ఎందుకు నాకు అనుకుంటే, ఈ విశ్వమునంతటినీ కూడా కడుపులో పెట్టుకున్న భగవానుడు ఇన్ని విషయాలకు అలవాటు పడిపోయిన తర్వాత ప్రాణం పోయే ముందు మనసులో తోస్తాడా? అవకాశం ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఇట్లా దేవాలయంలో కూర్చున్నప్పుడు, ఇంత గొప్ప తిథి ఉన్నప్పుడు, ప్రదోషం నడుస్తున్నప్పుడు ఆ రామనామం పలకాలి. కాబట్టి మనందరం ధన్యాత్ములం. భగవంతుడు భగవన్నామ సంకీర్తనం చేయించాడు. ఏదమ్మా అది కదలి అంటే అరటిపండు కన్నా, ఖర్జూరం కన్నా, పాల కన్నా, పెరుగు కన్నా, నెయ్యి కన్నా, దేనికన్నా చాలా కమ్మనిది, చాలా తీయనిది. నారదుడు, తుంబురుడు మొదలైన వాళ్ళు ఎప్పుడూ కీర్తన చేసేటటువంటిది, అలవోకగా మనుషుల్ని తరింపచేయగలిగినది. భద్రాచలంలో వెలిసి ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క నామమును పలికిన వారందరూ కూడా తరించిపోతారన్న విషయంలో ఎటువంటి సందేహము లేకుండా చేయగలిగినది. అంత గొప్ప వైభవం కలిగిన నామం యొక్క విశేషాన్ని మొట్టమొదటి 3 చరణాలు పల్లవి ఇంకొక్కసారి అనండి తల్లి, మేము విని మళ్ళీ బాగా పూనిక పొందుతాం భగవన్నామం మీద. కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణుల గాచిన నీ నామ మెంతో రుచిర, కదలి ఖర్జూరాది ఫలముల కధికమౌ కహుమని నీ నామ మెంతో రుచిర. ఓ రామ నీ నామ మేమి రుచిర, శ్రీరామ నీ నామ మెంతో రుచిర. ఓ రామ నీ నామ మేమి రుచిర. పనస జంబూ ద్రాక్ష ఫలరసముల కంటే అధికమౌని నామ మేమి రుచిర. శ్రీ సదాశివుడు తానే వేళ భజించు శుభరూపని నామ మెంతో రుచిర. రామ నీ నామ మేమి రుచిర. తుంబురు నారదుల్ డంబు నీర గానంబు జేసటి నామ మేమి రుచిర.
హరయ భద్రాచల శ్రీరామదాసోని ఏలిన నీ నామమెంతో రుచిర ఓ రామ నీ నామమేమి రుచిర శ్రీరామ నీ నామమెంతో రుచిర ఓ రామ నీ నామమేమి రుచిర శ్రీరామ నీ నామమెంతో రుచిర ఓ రామ నీ నామమేమి రుచిర రామ ఎంత రుచిర రామ ఏమి రుచిర రామ ఎంత రుచిర जनक राज मनोहराय मामकाभीष्टदाय महित मंगलम रामचंद्राय जनक राज मनोहराय मामकाभीष्टदाय महित मंगलम कौसलेशाय मंदहासदास पोषणाय वासवादि विनुत सद्वराय मंगलम कौसलेशाय मंदहासदास पोषणाय वासवादि विनुत सद्वराय मंगलम सद्वराय मंगलम चारु कुंकुमोपेत चंदनानु चर्चिताय हार कटक शोभिताय भूरि मंगलम चारु कुंकुमोपेत चंदनानु चर्चिताय हार कटक शोभिताय भूरि मंगलम भूरि मंगलम ललितरत्न कुंडलाय तुलसीवन मालिकाय जलज सदृश देहाय चारु मंगलम ललितरत्न कुंडलाय तुलसी वन मालिकाय जलज सदृश देहाय चारु मंगलम चारु मंगलम देवकी पुत्राय देवदेवोत्तमाय चावजात गुरुवराय भव्य मंगलम देवकी पुत्राय देवदेवोत्तमाय चावजात गुरुवराय भव्य मंगलम भव्य मंगलम पुंडरीकाक्षाय पूर्णचंद्राननाय अंडजात वाहनाय अतुल मंगलम पुंडरीकाक्षाय पूर्णचंद्राननाय अंडजात वाहनाय अतुल मंगलम विमल रूपाय विविध वेदांत वेद्याय सुमुख चित्त कामिताय शुभद मंगलम विमल रूपाय विविध वेदांत वेद्याय सुमुख चित्त कामिताय शुभद मंगलम रामदासाय मृदुल हृदय कमलवासाय रामदासाय मृदुल हृदय कमलवासाय स्वामी भद्रगिरिवराय सर्वमंगलम रामदासाय मृदुल हृदय कमलवासाय स्वामी भद्रगिरिवराय सर्वमंगलम स्वामी भद्रगिरिवराय सर्वमंगलम स्वामी भद्रगिरिवराय सर्वमंगलम रामचंद्राय जनकराज मनोहराय मामकाभीष्टदाय महितमंगलम रामचंद्राय जनकराज मनोहराय मामकाभीष्टदाय महितमंगलम कौसलेशाय मंदहासदास पोषणाय वासवादि विनुत सद्वराय मंगलम चारु कुंकुमोपेत चंदनानुचर्चिताय हार कटक शोभिताय भूरि मंगलम ललितरत्न कुंडलाय तुलसी वनमालिकाय जलद सदृश देहाय चारु मंगलम
దేవకీ పుత్రాయ దేవదేవోత్తమాయ చావజాత గురువరాయ భవ్యమంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ అండజాత వాహనాయ అతుల మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభద మంగళం రామదాసాయ మృదు హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామదాసాయ మృదు హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం 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 సర్వమంగళం